ఏసయ్యా ప్రభువా, ఒకే ఒకసారి నీ వాక్కు ప్రత్యక్షత మేము కన్నులారా చూసినట్లుగా ప్రభువా, ప్రభువా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, నశించిపోతున్న ఆత్మలు, అగ్నిగుండములోనికి నెట్టబడుతున్నటువంటి ప్రజలు, సాతాను కబంధ హస్తాలలో చిక్కబడిపోతున్నటువంటి మన బిడ్డలు ఈ రాత్రి దేవుని వైపు ఆకర్షించబడాలి. ఈ రాత్రి దేవుని వైపు ఆకర్షించబడాలి. ఎందరికో ఇంకా క్రీస్తును గురించినటువంటి ఆలోచన కలగట్లేదు. ఎందరికో నిజ దేవుడి గురించినటువంటి ప్రస్తావన అక్కర్లేనట్లుగా ఉంటుంది. నశించిపోతున్న వారిలో నీ కుటుంబం ఉంది, నశించిపోతున్న వారు నీ బిడ్డలు ఉన్నారు, నశించిపోతున్న వారు మన స్నేహితులు ఉన్నారు, నశించిపోతున్న వారి మధ్యలో మన వారు ఉన్నారు. అడగండి, నా వాళ్ళందరితో మాట్లాడేసాయా, నా వాళ్ళందరితో నా ప్రజలతో మాట్లాడు. నా ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ దాసులు నిలబడుతూ ఉండగా ఒక్కరైనా రాదు నీ వైపు ఆకర్షించబడి ఇదే అమూల్యమైన సమయం, దేవుడికి ఇష్టమైన తరుణం, దేవుని వాక్కు దేవుని గడియలివి. ప్రార్థిద్దాం అందరం కూడా ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. దేవుని దాసులు మాట్లాడుతూ ఉండగా ఇదిగో దయ్యపు శక్తులు పరుగు తీయాలి, సాతాను కట్లు దెబ్బబడాలి, త్రాగుబోతు ఆత్మలో నశించాలి. ప్రభువా, మీ దాసుల నుండి మాట్లాడండి. నీవు మాట్లాడే దేవుడవు కదయ్యా, నీవు మాట్లాడే దేవుడవు, నీవు మాట్లాడే దేవుడు ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడవు నాయనా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. అందరం కూడా పాట పాడి ప్రభు సహాయం కోరుకుందాం. ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు. అవునయ్యా, అవును, నీ ఒక్క మాట ఒక్క మాట ప్రభువా, ఒక్క మాట చెల్లి. దేవా యేసయ్యా, ఒక్క మాట మీరు పలికితే చాలు నాయనా. ఒకే ఒక్క మాట ఈ ప్రాంతముతో మాట్లాడు దేవా, ఒక్కసారి తండ్రి మాట్లాడు దేవా,
అపవాది చెవులకు మందాన్ని కలగజేస్తాడు. అయ్యా వినబుద్ధి కలగజేయండి. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మాతో మాట్లాడు ఒక్కసారి. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన అయ్యా ఇది మా వల్ల కాదు, కేవలం మీకు మాత్రమే నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచేదా అన్ని వేళ. అందరం కలిసి ఆరాధన యేసునికే, అందరూ చేతుల పైకి ఆరాధన యేసునికే, 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 ఆరాధన మాట్లాడు దేవా, మీ దాసుడు నిలబడుతున్నాడు. మాతో మాట్లాడు ప్రభు, శబ్ద యంత్రము ద్వారా ఎవరైతే వింటున్నారు మాతో మాట్లాడు ప్రభు, మాట్లాడు విదాసుడు నిలబడుతూ ఉండగా నీవు మాట్లాడుతూ ఉండగా అయ్యా మీ బిడ్డల మీద పనిచేస్తున్న ప్రతి అపవాది కట్టు తెగిపడాలి. నీ వాక్కును పంపిన ప్రభువా, ఒక్కొక్కరికి నా ప్రభువా విడుదల అనుగ్రహిస్తున్నందుకు వందనాలయ్యా. విడుదల యేసునామములో ప్రభువా నీ దాసుడు నిలబడుతూ ఉండగా ప్రభువా మీ ప్రత్యక్షత మాకు కావాలయ్యా. మీ ప్రత్యక్షత మేము కావాలి, మేము కోరుకుంటున్నాము. నాడు మోసే బతుకులు నడితే నీకు వచ్చావు కదా, నీ ప్రత్యక్షత మేము చూడాలి నాయనా, నీ ప్రత్యక్షత మేము చూడాలి. ప్రియ దేవుని సంగమా, మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సుకుమారయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా ఎవరు కళ్ళు తెరవద్దు. దైవజనులు సుకుమారయ్య గారు వచ్చి మహానాడు ప్రాంతంలో పరిచయం చేస్తుంటారు. దైవ స్వరూపి ప్రార్థనా మందిరం సుకుమారయ్య గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా దేవుని వాక్కు కొరకు సిద్ధపడదాం. మనం అందరం కూడా దేవుని వాక్కు కొరకు సిద్ధపడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా మీకే స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రియ దైవజనమా, ఇంతవరకు దేవుడు తన ఆత్మ ఈ స్థలమందు ఉంచి ఈ ప్రాంతమందు ఉన్న మనందరి మీద తన పరిశుద్ధాత్మ మేఘమును ఆవరింపచేసిన దేవుడు, మనం దర్శించిన దేవుడు, మన
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి 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 ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా 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 తండ్రి, యేసయ్యా 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 తండ్రి తండ్రి తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే కంకిపాడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి తమ్ముడు దైవ సేవకులు నోయల్ ప్రార్థనలు నడిపిస్తారు. దేవుని వాక్కు కొరకు మనం అందరం కనిపెడదాం. రాత్రి అద్భుతమైన దైవ సందేశం మనం వినబోతా ఉన్నాం. ప్రతి దేవుని సంగమా, ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థించండి ప్రార్థించండి. ప్రభువా నువ్వు మాట్లాడితే మాకు నెమ్మదయ్యా. నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా. ప్రభువా మీరు మాతో ఉన్నారనే ధైర్యము దేవా. అయ్యా మీరు మాత్రమే నడిపిస్తున్నారు తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు తండ్రి రాత్రి మేఘ స్తంభమై, పగలు మేఘ స్తంభమై, స్తంభమై అయ్యా మీరు నిలబడ్డారు. అయ్యా మా మనుషులు మీరు నిలబడిన ఆయన దైవజనుడు తండ్రి, ఏ వర్తమానము ఏ బిడ్డలకైతే అవసరం థ్యాంక్ యూ లార్డ్. అందరూ 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 ప్రార్థించండి 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 ప్రార్థించండి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా. మన దగ్గర నుంచి మీరు అడగకపోతే అందరము కూడా నోరు తెరిచి అడుగుతో నాతో మాట్లాడయ్యా, అభిషేకించబడిన వారైనప్పటికీ నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. మీరు మాత్రమే ధైర్యాన్ని ఇవ్వండి, మీరు మాత్రమే ధైర్యపరచండి దేవా. తండ్రి ఏ పరిస్థితుల్లో నిలిచున్నారు తండ్రి, రంగాలు ఎరిగి ఉన్నాయి. గద్దింపుతో అవసరమైన తండ్రి తండ్రి మీరు మాట్లాడండి నాయనా, మాట్లాడే దేవుడు మీరు మాట్లాడండి ప్రభువా, మాట్లాడే దేవుడు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి తండ్రి. నీ ప్రత్యక్షత మాకు కావాలయ్యా. ఒక్క నిమిషం కూడా మాట్లాడు ప్రభు. తెలిసి పక్కన వారికి వినిపిస్తుంది బిడ్డ. వాక్యం ద్వారా నీతో క్రిస్మస్ వేడుకల ద్వారా ఆనందంతో తండ్రి మీరు మాట్లాడండి. చేసుకోవడం కాదు తండ్రి, మీ ప్రత్యక్షతను మేము చూడాలయ్యా, హృదయంలో మారు మనసు, మీ ప్రత్యక్షతను మేము చూడాలి, మారు మనసు లేని వారు మీ ప్రత్యక్షతను మేము చూడాలి అనేక మంది నా బిడ్డలు ఉన్నారు. అయ్యా. యజమానుడు ఉన్నాడు, అవునయ్యా. ఒకసారి ప్రార్థించు బిడ్డ. అయ్యా అయ్యా దేవుడు అయ్యా ప్రభువా మీకే వందనాలు. చుట్టుపక్కల వారు ప్రభువా 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 తండ్రి తండ్రి తండ్రి. వేడుకలు కాదు కానీ రక్షణ. అవునయ్యా అవునయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఇదిగో ఆయన ఎంతవరకు నడిపించిన దేవా, మీరు కూడా మీరు నడిపించండి ఆయన, మీరు నడిపించిన మా మధ్య
అయ్యా పక్కన మీరు ఉన్నారు తండ్రి. నిన్ను తండ్రి మా భుజం మీద చెయ్యేసి నడిపించిన అందరి బట్టి నీకు వందనాలు. అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు కూడా మమ్మల్ని నడిపించండి. ఇలా అడుగుచున్నాను దేవా. అయ్యా ప్రభువా ఎటువంటి కార్యాలు ప్రభువా ఉద్దేశించిన ప్రభువా ప్లాన్స్ ని యేసు అయ్యా క్యాన్సిల్ చేస్తున్నాం. ఆమేన్ యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాం. ఆమేన్ చుట్టుపక్కల ప్రాంగణం అంతా చూడండి తండ్రి. ప్రభువా పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా ఆవరణం అంతా ప్రభువా పరిశుద్ధపరిచి ప్రభువా 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 తండ్రి అవును నాయనా ద్వారా మీరు థ్యాంక్ యూ తండ్రి అవునయ్యా మీరు మార్చి అవునయ్యా భక్త ప్రభువా మీరు అవును సూటిగా మాట్లాడి మాట్లాడి రక్షణ అనుగ్రహించమని అవును తండ్రి తండ్రి వేడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభు వేడుకుంటున్నాము తండ్రి. అవును నాయనా అయ్యా, గొప్ప కార్యాన్ని జరిగించి జరిగించి అయ్యా తండ్రి, ఇంతవరకు నడిపించిన ఈ యొక్క ఆరాధన అంతా కూడా ప్రభువా మీకు మాత్రమే చెల్లిస్తాం. అవును నాయన అవును 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 పైన అవును మీరు ఆశీర్వాదాలు కాదు. అవును 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 మీరు మాత్రమే మహిమ పొందాలి. ప్రభువా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్ అర్పించుకుంటూ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ మంచిది చాలా సంతోషం కూర్చుందాం అందరం కూడా కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యానికి మనం థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా చెబుదాం దేవునికి స్తోత్రం కలుగునుగా చెబుదాం హల్లెలూయా చెబుదాం హల్లెలూయా చెబుదాం హల్లెలూయా చాలా సంతోషం సభ ఆలస్యంగా ప్రారంభమైంది ఆలస్యంగానే ముగిసిద్ది ఏమనుకోవద్దు స్తోత్రం చెప్పండి ఆలస్యంగా ప్రారంభమైంది ఇంటికి సభ ప్రారంభించాం 7:30 దాటుతుంది అనుకుంటా ఎందుకంటే 9 సంవత్సరాలకి ఈ ప్రాంతంలో సభలు పెడుతున్నా నా సేవ ప్రారంభమైంది సభలతో నా సేవ ప్రారంభమైంది సభలతో సభ అన్నప్పుడు లేదా ఒక మీటింగ్ అన్నప్పుడు నేను ఎంత స్పీడ్గా ఉంటాను నాకు తెలుసు నా బలం మీద నాకు ఒక అంచనా ఉంది నేను చేయగలను నా పక్కన ఎవడున్నా లేకపోతే నేను జరిగించగలను ఎందుకంటే నా ముందున్నది దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు అన్న నాకు ఆలోచన ఉంది అయితే ఈరోజు ఎందుకో తెలియదు నా ఆలోచనలన్నీ కూడా చాలా నేనేం చేయలేకపోయాను ఈరోజు నాకేం అర్థం కావట్లేదు 5 నిమిషంలో ఉన్నాను నేను ఇక్కడ స్టేజ్ బల్లలు లేవు ఇంకా కలెక్షన్స్ ఏమి ఇవ్వలేదు ఫ్రేమ్ ఏం కట్టలేదు చాలామంది తమ్ముళ్ళు ఎప్పుడూ లేని విధంగా సహాయపడ్డారు వారిని దేవుడు దీవించును గాక సంతోషం వాస్తవానికి సౌండ్ సిస్టమ్ నేను వేరే చోట మాట్లాడాను అది క్యాన్సిల్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా తమ్ముడు వాళ్ళు వచ్చారు నిజంగా చాలా సంతోషం వారిని బట్టి కూడా ప్రభు నామానికి మహిమ కలుగును గాక అలాగే ప్యాడ్ మాట్లాడాను కీబోర్డ్ మాట్లాడాను ఏవి అందుబాటులో రాలేదు ఇంకిద్దరు ముగ్గురికి ఫోన్ చేశాను ఎవరు ఫోన్ చేసినా సహకరించలేదు కానీ దేవుడు అనూహ్యంగా తమ్ముడు సహోదరుడు దైవ సేవకుడు గొడవరు ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి నోయల్ వారు రావడం చక్కగా వారు మనకి సహకరించడం నిజంగా బిడ్డలను బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక అలాగే నా ఆహ్వానాన్ని మీరు ప్రేమతో స్వీకరించి వచ్చినటువంటి మీ అందరికీ దేవుడు ఖచ్చితంగా నిండారుగా మీ కుటుంబం దీవించునుగాక సంతోషం ఈ ప్రాంతానికి మనం పిలవగానే వచ్చినటువంటి విక్టర్ బాబు అయ్యగారికి నర్సరావుపేట సంతగుడిపాడు ప్రాంతం ఆల్రెడీ ఒకసారి వెళ్ళిన అయ్యగారి సంఘానికి గొప్ప పరిచర్య చక్కటి మా పిల్లలకు చెప్పాను నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను అలాగే చోడవరం సందీప్ అన్నయ్య తెలుసు కదా మనందరికీ ఇక్కడ ప్రారంభమైన దగ్గర నుంచి నా సభలో అన్నయ్య నాకు వెన్నుముకగా ఉంటూ ఉండేవాళ్ళు మరి అక్కడికి కూడా ఒకసారి నేను అయ్యగారు నేను చూసినప్పుడు అయ్యగారు పాట పాడడం కానీ వాక్యం చెప్పడం కానీ నేను నా భార్యతో చెప్పి పిల్లలతో చెప్పాను మీ అందరికి కూడా చెప్పాను పలానా అయ్యగారిని పిలవాలి ఎప్పుడు అనుకుంటున్నప్పుడు అనుకోకుండా ఏర్పాటు చేయబడే సేవకులు నేను ఒక సభ పెట్టాలంటే దానికి ముందుగానే ఇంకా మీకు తెలుసు కదా మీరు సభలు పెట్టే విషయంలో చాలా నేను జాగ్రత్తగా ఉంటాను అలాంటిది అయ్యగారిని నేను అనాలోచనగానే సందీప్ అన్నయ్య ద్వారా ఇక్కడికి మేము పిలుచుకున్నాం అంటాను ఒక్కొక్కసారి దేవుడి చిత్తం ఎలా ఉంటే అలా జరిగిద్ది ఎందుకంటే మన ప్రయాణం అంతా కూడా అట్లాగే కదా కొనసాగేది కాబట్టి ఎవరు కంగారు పడొద్దు ఇక్కడ ఉన్నది అంతా కూడా మనమే బయట వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంచుమించుగా 11 గంటలు కావచ్చు ఏం పర్లేదు
వండింది ఎంతో ముద్ద తినేసి వెళ్ళిపోదురు కానీ 11 అవ్వచ్చు, రాసి పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు వెళ్ళిపోండి. దట్స్ ఇట్, అంతే. 11 అవుద్ది. లేదు కాదు, మాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి, మా పొద్దున్న డ్యూటీలోకి వెళ్ళిపోవాలి అమ్మో అంటే ఇప్పుడే వెళ్ళిపో, టైం వేస్ట్. ఆ వండింది మేము మిగిలిన ఇంటికి పట్టుకెళ్ళిపోతాం. చెప్పు స్తోత్రం చెప్పు, సిగ్గుపడకుండా చెప్పు. హల్లెలూయా. సభ మీదకి ఎక్కడమే లేటుగా ఎక్కా, అర్థం చేసుకోవాలి. నా మనసు ఎంత అయినప్పటికీ పర్లేదు, సియ్యోను దేవుడు మనల్ని సిగ్గుపరచనివాడు. స్తోత్రం కలుగునగా. నీ దేవుడు నిన్ను నన్ను సిగ్గుపడినవాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఉన్నతంగా నిలబెడతాడు. మంచిది. విక్టర్ బాబాయ్ గారు మన మధ్యలోకి వస్తూ ఉండగా బిగ్గర చప్పట్లు కొడుతూ దైవ సేవకులను మనం ఉన్నతంగా గౌరవించుకుంటూ మనం ఇద్దరికి ఆహ్వానించుకుందాం. అలాగే మోషే పాస్టర్ గారు కూడా మన మధ్యలో, వారు కూడా వేద మీదకి వస్తారు. అయ్యా రండి రండి రండి, మీరు కూడా రండి. దైవజనులు మనకు చక్కటి వర్తమానాన్ని ఈరోజు అందించబోతున్నారు. బిగ్గర చప్పట్లు కొడదామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా. మైక్ ఓకేనా? తమ్ముడు ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన యేసయ్య, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో ప్రభువా నీ సేవకులను నిలబెట్టుకొని అనేకమైన ఆత్మలు నరకానికి పోకుండా ప్రతి ఒక్క ఆత్మ నీ నిత్య రాజ్యానికి చేరాలని ఈ ప్రాంతంలో నీ సేవకులను నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి జరగనున్న కూడిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప ఆశీర్వాదకరముగా మార్చమని అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. ఎక్కడైతే 2-3 కూడిన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యనే నేనుంటానని సెలవిచ్చిన దేవుడవు నాయనా, ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్యన సంచారం చేస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నీ సేవకులు నిలబడి మాట్లాడుతుండగా 7 ఆత్మతో మీరు నింపమని అడుగుచున్నాను. ఏ హృదయానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించండి. నీ సిలువు చాటును మరుగుపరచండి ప్రభువా. అందిస్తున్న ప్రతి ఒక్క మాట ఇక్కడ కూడి ఉన్న కుటుంబాలకు ఒక గొప్ప ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. నీ కృపతో కనికరించండి నాయనా. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఈ ప్రాంతం అంతా కూడా అగ్ని కంచిగా మార్చండి తండ్రి. నీ కృపను బట్టి నాయనా, నీ ఆశ్చర్యమైన ప్రేమను బట్టి ఈ ప్రాంతము నీ దైవ సేవకుల చేతికి గాకమని ఆజ్ఞాపిస్తున్నా. నీ కృపతో కనికరించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమేన్.
వెనక ఉన్నవారు కూడా చెప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడతాం. ఈ రాత్రి ప్రభువుకు మాత్రమే మహిమ. యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, 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 యేసయ్యా మా యేసయ్యా, యేసయ్యా మా యేసయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా. మహారాజు రాజుల రాజు ప్రభుల ప్రభు పరిశుద్ధునికి హల్లెలూయా.
ఆయన దేవుడని తెలుసుకొనాలని ఆయన ఈ లోకమునకు వచ్చి వచ్చారయ్యా అంటే సత్యవంతుడైన దేవుని అదే యోహాను శుభవార్తల 16వ అధ్యాయము 13వ వచ్చిన భాగములో ఉంటుంది. చదవండి ఆ మాట ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచ్చిన భాగం. త్వరగా సహకరిస్తే కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఆయన సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. ఆయనే సత్యమై ఉన్నాడు. ఇదిగో ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఇదిగో ఆయన ఆత్మ సత్యమై, ఆయన సత్యవంతుడైన దేవుడు. ప్రియులరా గమనించండి, ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యమే సత్యము. ఆయన ఆత్మ సర్వసత్యములోనికి నడిపించేది. హల్లెలూయా. గమనించండి, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకులుగా పనిచేసినటువంటి వారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చదవండి మత్తయి సువార్త 22:16 మత్తయి సువార్త 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడైయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు
మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. రెండు హస్తాలు పైకెత్తి హల్లెలూయా. సత్యవంతుడైన దేవుడు కన్యక గర్భవతిగా, ఇదిగో ఆమె గర్భముల నుండి వచ్చిన ఆ కుమారుడు అనబడిన యేసు, యేసు నేనే మార్గము సత్యం అని చెప్తున్న యేసు, ఆయన వాక్య రూపమై ఉన్నటువంటి సత్యముగా ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆత్మ సత్యముగా ఉన్నారు అని ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు తెలుసా? పరిచయులు అనబడినటువంటి వారు చెప్తున్నారు. నీవు సత్యవంతుడవయ్యుండి. చప్పట్లు కొట్టొచ్చుగా ఒకసారి సైకో. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంటండి? సత్యవంతుడు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. ఆయన చెప్పినదే చేస్తాడు, చేసినదే చెప్తాడు. కనుక ఆయన పేరు నిజమైనటువంటి దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం. కనుక నా దేవుని ప్రజలరా, ఈ రాత్రి ఈ శబ్దయంత్రము ద్వారాను ఇక్కడ చేరి ఉన్న మనమందరము కూడా గుర్తుపట్టవలసిన విషయము, మొట్టమొదటి విషయము, దేవుడు ఈ లోకమునకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనమందరము కూడా ఎరగవలనని ఆ కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాడై ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, దయతో గమనించండి. ఇదిగో యోహాను శుభవార్తలో 4వ అధ్యాయము 39వ వచనములో అక్కడ ఒక స్త్రీ ఒక మాటను తెలియచేస్తూ ఉంటుంది. ఆ మాట కూడా చదువుదామా? యోహాను సువార్త. నేను చేసినవనియు నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొనుచున్నామనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక పాపములోను వ్యభిచారపు జీవితములోను భయంకరమైన కోపములో జీవిస్తున్నటువంటి సమరయ స్త్రీ అనబడినటువంటి ఈమె యాకోబు బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకొనుచుండగా, ఆ నీళ్లు చేదుకొనుచున్న క్రమములో ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నానమ్మా, నాకు కొంచెం దాహం వేస్తా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వవా అని అడుగుతుంటే ఆమంటది, నీకు మాకు ఎటువంటి పొత్తు లేదు. ఇదిగో మీరేమో యూతులు, మేమేమో సమరయులము, మీకు మాకు ఎన్నడూ కూడా సాంగత్యము లేదు, కాబట్టి నీళ్ళు ఇవ్వటం కుదరదు అంటుంది. అయితే ఆయన అంటాడు, నేను ఎవరనో నీకు తెలిస్తే నీవు ఆ మాట అదేంటి అంత స్పెషల్ ఏంటి అనుకుంటుందేమో మైండ్లో, మధ్యలో ఆ విధంగా అనుకుంటుందేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నీవిచ్చే నీళ్లు నేను మరలా దప్పిక కొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే నీవెన్నటికి దప్పిక కొనవు. ఒక చిన్న ఆశ కలిగిందండి, ఒక చిన్న ఆశ కలిగింది. అరే, ప్రతిరోజు ఈ అవమానంతో నేను నా తల దాచుకొని ఇక్కడికి రావాల్సి వస్తుంది, సీక్రెట్గా ఎవరు లేని సమయంలో రావాల్సి వస్తుంది, మధ్యాహ్న వేళలో రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ బతుకులో ఈ యొక్క అవమానం తప్పించుకోవాలంటే ఆ జలాలు నేను తీసుకోవాలనుకుందేమో బహుశా. అడుగుతుంది, అయ్యా నాకు ఇవ్వవా ఆ జలములు, నీ భర్తను తీసుకుంటాను. లేరయ్యా, నిజమే చెప్పాను, కానీ నీకు 5 ఇప్పుడున్నవాడు కూడా నిజం బయటపడుతుంది. అక్కడ తన యొక్క జీవితంలో జరుగుతున్న చిట్టా మొత్తం బయట పెడుతున్నాడు. ఆమె అనుకుంటుంది కదా, ఇదిగో నేను చేసినవి ఇతనికి ఎలా తెలుస్తుంది? ఆమె గమనించింది, ఈయన లోక రక్షకుడని. హల్లెలూయా. ఆమె యొక్క చిట్టా మొత్తమును కూడా బయట పెడుతున్నప్పుడు, ఆమె యొక్క జీవితంలో ఉన్న లోపములు ఆయన తెలియచేస్తున్నప్పుడు వెంటనే ఆమె గ్రహించింది, ఈయన పెద్ద ప్రవక్తని గ్రహించింది, ఈయన లోక రక్షకుడిని గ్రహించింది, ఈయన మెస్సయ్య అని గ్రహించింది. కనుకనే ఆ కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా.
ఎన్నడూ కూడా ఊరిలోనికి వెళ్ళిన సందర్భాలు కావు. ఆమె జీవితం అంతయు కూడా దాగుకొని బ్రతికిన బ్రతుకు, ఏమండి, అవమానంతో బ్రతికిన బ్రతుకు, ఎక్కడ కనబడితే ఛీ అంటారు అనేటువంటి ఆ యొక్క అవమానపు బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఆమె జీవితము నేరుగా ఊరిలోనికి వెళ్ళి తన వారి దగ్గరకు వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉంది. ఏమన్నా తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీకు చూపిస్తాను రండి అని చెప్పేసి ఆ సమరయులందరినీ కూడా యాకోబు బావి దగ్గరకు తీసుకుని వచ్చింది. వారందరూ కూడా ఆయన మాటలు వింటున్నారట. ఆమె చెప్పిన మాటలను బట్టి ఆయన మాటలు వినడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు వారు చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా, నీవు చెప్పిన మాటను బట్టి కాదు, కానీ మా మట్టుకు మేము ఆయన మాటలను వింటున్నాము కాబట్టి నిజముగా ఈయన లోక రక్షకుడని మేము గ్రహించుచున్నాము. చప్పట్లు కొడుతూ ఆ రక్షకుడైన దేవునికి మహిమను చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవంతుడైన దేవుని యొద్దకు వస్తే నీలో ఉన్న లోపాలను ఆయన తెలియజేస్తాడు. నీ బ్రతుకు చిత్తాను ఆయన బయట పెడతాడు. ఇదిగో నీకు మార్పు కలుగ చేయగలిగిన ఉద్దేశములను నీలో రేకెత్తిస్తాడు. నీవు ఎంతకాలం ఇంకా దాగుకొని ఉంటావు? ఎంతకాలం ముసుగు భక్తి చేస్తా, పైకి భక్తుల వల్ల ఉంటూ నటనా యుక్తములో బ్రతుకుతున్నా ఓ నమ్మకార్థ క్రైస్తవుడు, ఈ రాత్రి దేవుని వాక్యము నిన్నే సూటిగా హెచ్చరిస్తుంది. ఈ ప్రాంతంలో నశించిపోతున్న ఆత్మల కొరకై ఒక సేవకుని నిలబెట్టిన దేవుని ఎంతకాలం దుఃఖపెడతావు? ముసుగులో ఉండి, ముసుగు వేషాలలో ఉండి ఇదిగో దేవుని దుఃఖపరుస్తున్నవే. ఈ రాత్రిని గుర్తుపెట్టు, ఆయన సమరయ స్త్రీని చిట్టాన్ని బయట పెట్టిన దేవుడు నీ చిట్టాన్ని కూడా ఒక దినాన దేవుడు బయట పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ అవమానము నీకు కలగక మునిపే నీవు ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను ఊరిలోనికి నడిపిస్తాడు. నీ తల మీద ఆయన ఒక కిరీటము నుంచి నిన్ను ఆయన మహోన్నతునిగా తనతో కూర్చుండబెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. అట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రి కాలం ఈ సమీ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన సత్యవంతుడైన దేవుడు కనుక ఆయన సత్యముగానే ఈ లోకములో ప్రకటన చేయుచున్న వాడై ఉన్నాడు. ఆయన వాక్యమే సత్యము. ప్రతి క్రైస్తవునికి ప్రామాణికమై ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి బైబిల్ ఏమండి సత్య గ్రంథం అనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలరా, రెండవ మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ లోకమునకు రావడానికి ముఖ్య కారణములో ఒక కారణము ఆయన సత్యవంతుడైన దేవుడు. రెండవది చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు త్వరగా చదువుతారు, మనం ఆలోకించుదాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఈ మాట అండర్లైన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందా శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి స్తోత్రం. చెప్తారు బిగ్గరగా హల్లెలూయా. ప్రియులారైతే గమనించండి, మొదటిగా ఆయన సత్యవంతుడైన దేవుడు, రెండవదిగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఈనాడు మన దేవుని యొక్క గొప్పతనము 13వ వచనములో వ్రాయబడతా వచ్చింది, ఆయన మహాదేవుడట. హల్లెలూయా. ఏ దేవుడండినా? మహాదేవుడు, ద గ్రేట్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రకటించుచున్న దేవుడు మహాదేవుడు. ఆయన ఎటువంటి వాడు తెలుసా?
సమస్తమైనటువంటి దుర్నీతిలో ఉన్న వారిని, సమస్తమైనటువంటి కల్మషములలో బ్రతుకుతున్న వారిని, ఇహలోక సంబంధమైన దురాశలలోను భక్తిహీనతలోను ఉంటున్న వారిని విడిపించుట కొరకై ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన మహాదేవుడు అనడానికి ఉద్దేశపూర్వకముగా మాట్లాడుతున్న మాట కాదు, కానీ ఇది చరిత్రాత్మకమైనటువంటి మాట. ఆయన ఎందుకు మహాదేవుడయ్యాడంటే సమస్త ప్రజల పాపమును తన భుజస్కంధముల మీద వేసుకొని ఆ శిక్షనంతటిని తను భరించాడు కనుక. ఇదిగో, ఎవరికైతే సత్క్రియల మీద ఆసక్తి కలిగిందో వారందరి కోసము కూడా, వారిని పవిత్రపరచుట కోసము, వారిని సొత్తుగా చేసుకున్నటి కోసము తనను తాను ఏం చేశాడట? మన కొరకు అప్పగించుకున్నాడు. పిడుగుతులు గుద్దుతున్నా, ముఖాన ఉమ్మి వేస్తున్నా ప్రియజనులారా, ఇదిగో నోరు మెదపి మాట్లాడడం లేదు. కారణం ఏంటంటే ఆయన గొప్ప లక్షణము, ఆయన గొప్ప లక్షణము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచ్చిన భాగములలో మనం చదవగలుగుతాము. ప్రియజనుడు దయతో గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచ్చిన భాగాలను మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయేను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుట కొరకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుని నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మహాదేవుడయ్యాడు, ద గ్రేట్ గాడ్ ఎందుకు అయ్యాడు అని మనము దేవుని వాక్యములోనికి మనము అర్థం చేసుకోగలిగితే, మన అపరాధములను తన మీద వేసుకొని తనను తాను అప్పగించుకున్నాడు. రెండవ విషయానికి ఇక్కడికి వస్తే, ప్రతి ఒక్కరు కూడా మరణం అనే భయంలో మగ్గిపోతా ఉన్నారు. అయితే పాపము వలన వచ్చు జీతం, చెప్పండి, పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం 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 అది అనేక మంది జీవితాలలో భయాందోళన కలుగు చేస్తూ వారి హృదయాలలో ఎటువంటి నెమ్మది లేకుండగా వారిని కలచివేస్తున్న సందర్భాలలో నా ప్రజలకు నేను నెమ్మది కలుగు చేయాలని ఆయన తన పిల్లలను గూర్చట, తన పిల్లలు ఏ విధముగా ఉన్నారో రక్త మాంసములు గలవారైనందున తన పిల్లలు ఆ ప్రకారమే రక్త మాంసములు కలిగిన వారుగా దేవునికి స్తోత్రం. ఒక రైతట దేవుని సన్నిధిలో మనం గమనించాలి. ఒక చిన్న ఉదాహరణ మీతో చెప్తాను. ఒక రైతట పొలాన్ని దున్నుతా ఉన్నాడు, ట్రాక్టర్తో పొలాన్ని దున్నుతా ఉంటే ఆ గట్టు మీద ఒక చీమల పుట్ట ఉన్నదంటండి. చీమల పుట్ట ఉంటే ఈ రైతు అనుకుంటాడు, ఇదిగో ఈ నాగటి ఆ ఇనుప గొర్రు తనకు తగిలితే ఆ చీమలు హాని చేయబడతాయి, చనిపోతాయి అని భావించాడట. అతను అనుకుంటున్నాడు, వీటిని ఎలా రక్షించాలి, వీటిని ఎలా కాపాడాలి అనుకుంటున్నాడట. అయితే తనలో ఒక ఆలోచన కలుగుతుంది, చీమల్లారా అటు వెళ్ళండి అంటే వెళ్తాయా? వాటికి తెలుసా భాష? తెలియదు. ఏం చేయాలి? తీసుకెళ్లి పక్కన పెడితే మరలా వచ్చేవి ఆ ట్రాక్టర్ దగ్గరికి వస్తున్నాయి. అయ్యో ఇవి చనిపోతాయే. అయితే అతనికి ఒక ఆలోచన కలిగిందంట, నేను కూడా ఒక చీమనైతే బాగుండు, వాటికి రాబోతున్న ఆపదను వాటికి తెలియచేయాలంటే నేను కూడా వాటి వలె మారాలి అనుకున్నాడట. ఈ ఆలోచన ఎంత గొప్పదో తెలుసా పిల్లల? మీకు ఒక ఉదాహరణకి ఈ మాట నేను చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీర రూపమును దాల్చి ఈ లోకమునకు రావడానికి పరలోకమును ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి ఒక పరిశుద్ధాత్ముడు అనడంలో సందేహమేమీ కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్యక గర్భమును ఎందుకైనా పుట్టవలసింది, ఎందుకైనా ఈ లోకమునకు రావాల్సింది? ఆయన మహాదేవుడయుండి కూడా ఆయన గొప్పతనాన్ని ప్రక్కన పెట్టి ఇదిగో రిక్తునిగా శరీరమును ధరించి ఈ లోకమునకు వచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని తిమోతి రాసిన పత్రికల 3వ అధ్యాయము 16 వచ్చిన భాగం, 1 తిమోతి 3:16 అంటాడు కదా, ఆయన సశరీరుడుగా ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. ఎట్లాగొచ్చాడంటే ఆయన సశరీరుడుగా.
మనం ఎట్లాగున్నామో ఆయన కూడా అలాగే ఉన్నాడు. మనకి ఏమంటే కొడితే ఎలా దెబ్బ తగులుతుందో, ఎలా నొప్పి కలుగుతుందో అలాగే ఆయనకు కూడా సిలువలో అన్ని దెబ్బలు కొడుతున్నా. కొంతమంది అనుకుంటారు ఆయన దేవుడు లేండి అందుకే ఆయనకి దెబ్బలు తగలేదు అనుకుంటారు. లేదు లేదు పిల్లరా, ఆయన మానవుడు ఎలా ఉన్నాడో అలాగే ఆ శరీరమును దాల్చిన వాడై ఉన్నాడు. ఆ దెబ్బలను, ఆ ఇబ్బందులను, ఆ అవమానములను తట్టుకొని ఎవరి కొరకు వాటన్నిటిని భరించాడయ్యా అంటే కేవలము ఎవరికి వారు చెప్పుకోవాలి, నా గురించి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వారము చెప్పుకోవాలి, నా గురించి ఈ మహా గొప్ప దేవుడు శరీరుడిగా ఈ లోకమునకు వచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రియులారా, దయతో గమనించండి, ఆయన ఈ లోకములోనికి మహా గొప్ప దేవునిగా తెంచాడు. అయినప్పటికీ కూడా, ఆయన గొప్పవాడైనప్పటికీ కూడా ఆయన తన శ్రమల ద్వారా, తాను పొందుకొనిన శ్రమల ద్వారా, హెబ్రీ 5:7-8 ప్రకారము అనుకుంటాను. దయతో ఆ మాటలు మనం తర్వాత చదువుకుంటే అక్కడ ఉంటది. తాను పొందిన శ్రమల ద్వారాట ఆయన ఏమి నేర్చుకున్నాడు తెలుసా? విధేయత నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి నేర్చుకున్నాడు ఆయన? గొప్ప మహాదేవుడు ఆయన విధేయత నేర్చుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మనము కూడా అదే విధేయత చూడాలి. అందుకని 11వ అధ్యాయం మత్తయి సువార్త 29 ఉంటుంది కదా, ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన హల్లెలూయా. చెప్తా బిగ్గర హల్లెలూయా. నా దేవుని ప్రజలారు, ఎందుకు ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడంటే మన అపరాధమును తన మీద వేసుకొని ఆయన తనను తాను దేవునికి అప్పగించుకొని సిలువలో యాగముగా మార్చబడ్డాడు. రెండవది, మన మరణ భయాన్ని తొలగించాడు. మూడవది, సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియనులారా, నాలుగవదిగా తాను పొందిన శ్రమల వలన విధేయత చూపాడు. అనేకులకు ఆ విధేయతను నేర్పించాడు. ఆయనే సాత్వికుడుగాను దీన మనస్సు కలిగిన వానిగా బ్రతికాడు. కనుక ఆయన కొన్న గొప్పవారి లోకంలో, ఆయన కన్నా గొప్పవారు ఈనాడు ఇలా అంటున్నాను అనుకోవద్దు. పాట లేకపోతే ప్రసంగాలు లేకపోతే అడుగుతాం, ప్రార్థన లేకపోతే అడుగుతాం. కానీ ఆయన దీనత్వము కలిగి పరలోకమును విడిచి భూలోకములో మన కొరకు చేయవలసిన పరిచర్య అంతటిని కూడా ఆయన చేసి ముగించాడు. ఆయన మనకి మాదిరి అయిన గొప్ప దేవుడు. మీలో ఎవడైనా గొప్పవానిగా ఉండదలిచినప్పుడు వాడు మొదటిగా పరిచారకునిగా. దేవునికి స్తోత్రం. మూడో విషయం రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. త్వరగా రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉండెను. దేవునికి స్తోత్రం. చెప్తారు బిగ్గరగా హల్లెలూయా. ఇంతకు ముందు పాడిన పాట, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను కూర్చుకొని రాయడం ప్రారంభిస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థమవుతుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ పుట్టాడట? 9:5 చదువుకున్నాం కదా. 9:5 చదువుకున్నాం కదా. ఆ మాట మరలా చదువుతారా? ఏమని వ్రాశారు? పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరిలో పుట్టాడైనా? పై విషయాలు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇశ్రాయేలు ప్రజలలో ఆయన పుట్టిన వాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఇశ్రాయేలు ప్రజలలో పుట్టిన వాడు కనుక వీరిలో పుట్టెను అని వ్రాసిన ఆయన అతనితో ఆగలేదు. ఆయన ఎటువంటి వాడు చెప్తున్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు.
ఇశ్రాయేలు వంశములలో పుట్టినంత మాత్రాన ఆయనేమి తక్కువైన వాడేమి కాదు. ఆయన ఎటువంటి వాడంటే, మూడవదిగా ఈ లోకమునకు ఆయన రావడానికి ముఖ్యమైన కారణములలో మరి ఒక కారణము, ఆయన సర్వాధికారి అయిన దేవునిగా రావడానికి ఇష్టపడిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన కలిగిన అధికారములు ఏమిటో పరిశుద్ధ గ్రంథములో క్లుప్తముగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మార్కు సువార్తలో ఉంటది, ఈ 1వ అధ్యాయము 27వ వచన భాగంలో. అక్కడ ఆయన బోధ చేస్తా ఉంటారు. ఆయన బోధన వింటున్న వారందరూ కూడా ఎప్పుడు కూడా కామెంట్ చేయడం అలవాటు. అదే కదా ఈనాడు యూట్యూబ్లోనో ఎవరి చర్చిల్లోనో పాస్టర్ గారు వాక్యం చెప్పారండి, మార్కులు వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు కదా? ఎంతమంది మార్కులు వేస్తారు? నా పాస్టర్ గారికి అప్పుడు ఉన్నంత జాగ్రత్త పరుచుకోవలసిన మన జీవితాలు ఇతరులను కామెంట్ చేయడంలో ఉండిపోతున్నాం. అలాంటి సమాజం అక్కడ ఉండిపోయింది. ఆయన బోధిస్తున్న బోధల వారు వింటున్నారట. ఆయన బోధల వారు వింటున్నప్పుడు ఆ బోధ వారికి ఎట్లాగని ఆయన శాస్త్రుల వలె గాక అధికారము కలిగిన వాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింప చేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకొండము, వాని విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాన్ని విలవలలాడించి పెద్ద కేక వేసి వాన్ని విడిచిపోయిను. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడైన దేవుని నామాన్ని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవునికి కలిగిన ప్రియదుండిలారా, మొట్టమొదటి అధికారమును ఇక్కడ మనం గమనించగలిగితే, ఆయన అధికారముగా ఎక్కడను ఉపయోగిస్తున్నాడంటే, ఆయన బోధించే బోధలో అధికారముతో కూడిన బోధన బోధిస్తున్నాడు. లోపట దేవుడు పెట్టినటువంటి ఆత్మావేశమున్నదే, ఇది నశించిపోతున్న ఆత్మల యొక్క భారమున్నదే, భారము కలిగిన సేవకుని యొక్క ఆవేదన. ఎవరును నశించి నరకాగ్నికి వెళ్ళకూడదు. పౌలయ్య అంటాడు కదా, ఏ విధము చేతనైనా మిమ్ములను క్రీస్తునందు సంపూర్ణులుగా నిలబెట్టాలనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజలారా, మనం ఆలోచించాలి దేవుని మాటలు. ఆయన కపెర్నహూములో ఉన్న ఆ మందిరములో ప్రకటన చేస్తున్నప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు వారు ఎట్లా వింటున్నారు? శాస్త్రుల బోధలాగలేదు. అది ఎట్లా అధికారముతో కూడిన బోధ. ఇదేదో కొత్త బోధలాగుంది. ఈ బోధ ఎప్పుడు మనం వినలేదు. శాస్త్రులు కొందరు బోధిస్తున్నారు, కానీ ఈ బోధకు ఆ బోధకు చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ఇది అధికారముతో కూడిన బోధ అని వారు అనుకుంటున్నప్పుడు, అక్కడున్న ఒక వ్యక్తి చెలరేగుతున్నాడు. నజరేయుడైన యేసు, నువ్వు పరిశుద్ధాత్ముడు అని నాకు తెలుసు, నీవు పరిశుద్ధుడు అని నాకు తెలుసు. అయితే ఇప్పుడేంటి? అట్లాగు నీవు పరిశుద్ధుడు అని నాకు తెలుసు, నీవు పరిశుద్ధుడని కేకలు పెడుతుంది. ఏంటది? అపవిత్రాత్మ. అధికారము కలిగిన బోధ ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘములో అపవిత్రాత్మలకు చోటు ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన అధికారము కలిగిన బోధతో తన సేవకుని నింపుతున్నప్పుడు సంఘములో ఉన్న ప్రతి విధమైన అపవిత్రాత్మలన్నీ కూడా యేసు నామములో తగలబెట్టబడును గాక. హల్లెలూయా. మాలో ఏమి లేవండి అపవిత్రాత్మల అపోతులు, అసలు వాటికి మనకి ఏ సంబంధం లేదు. 24 గంటలు ఫోన్ ముందు పెట్టుకుంటే అది అపవిత్రాత్మ. ఏ బలహీనతతో నీవు పీడింపబడుతున్నావో నీకు తెలియకుండానే కొన్ని బలహీనతలు నిన్ను ఆవరించి ఉన్నాయి. ఆ బలహీనతలు నిన్ను బానిసలుగా చేసుకొని నిన్ను బందీలుగా బంధించాయి. వాటి బంధకాలలో నీవు ఉండిపోయావు గనుక నీవు చేస్తున్న భక్తి ఎట్లా ఉందో తెలుసా? నామకార్థపు భక్తిగా ఉంది. ఇంకా నువ్వు ఏం చేస్తా ఉన్నావంటే, యేసయ్య పుట్టాడు కాబట్టి లాలి లాలి లలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు. ఎప్పుడు పుట్టాడైనా? 2025 సంవత్సరాలు దాటిపోతుంది, ఇంకా లాలి పాట పాడేది దగ్గరే ఉన్నాడు. ఆయన ఎప్పుడో పుట్టాడు, పుట్టిన కారణం ఏంటో చెప్తున్నాడు. కనుక నీవు ఇంకా గ్రహించకుండా పుట్టినరోజులు జరుపుకునే భక్తిలో ఉన్నావా, లేక ఎందుకు పుట్టాడో గ్రహించే భక్తిలోకి వచ్చావా? ఈ రాత్రి నిశ్చయముగా అట్టి భక్తి జీవితము మనందరి జీవితాలలోనికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. మనలో చొరబడి ఉన్న ప్రతి విధమైన అపవిత్రాత్మ కార్యములను నా యేసు నామములో తొలగిపోవునుగా. ఆయన అధికారము కలిగిన బోధన బోధిస్తున్నప్పుడట మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపరిశుద్ధమైనటువంటి కార్యములన్నీ కూడా తొలగిపోవడం ప్రారంభిస్తాయి. కనుక ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన బోధ మనలను ఆ సర్వ సత్యములోనికి నడిపించటము ఎంత గొప్ప విషయము. మార్కు సువార్తలోని 2వ అధ్యాయములో 10వ వచనములో చూడగలిగితే అక్కడ పక్షవాయువు కలిగిన వారిని తీసుకొని వచ్చారు. పక్షవాయువు కలిగిన వారిని తీసుకొచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీ పరిపెత్తుకొని నడువు అని ఆయన చెప్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, ఏమండి పాస్టర్ గారు ఆగండి ఆగండి, ఏంటి ఏం చెప్తున్నా? పాపాలు క్షమించమని. అసలు నువ్వెవరవయ్యా పాపాలు క్షమించడానికి? పాపాలు క్షమించడానికి నువ్వెవరవే? మాకు అబ్రహాముతో పరిచయం ఉంది, మేము అబ్రహాము సంతానము, మేము పితరుల నాటి వారము, మోషే ధర్మశాస్త్రం తెలుసు మాకు. పాపాలు క్షమించడానికి నీకేం అధికారం ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, పాపములను క్షమించుటకు అధికారము కలిగిన మన దేవుడైన ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సరే నేనేమనలే, మీరు అనండి. నేనేమనను, మీరు అనండి. పరుపెత్తుకున్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అది సులభమైన పని. పాపములు క్షమించుట సులభమా? అది ఎంత శక్తి, ఆ యొక్క బలము, ఆ యొక్క అధికారము కలిగి ఉంటేనే కదా. కనుక దేవుని ప్రసన్నత, ఆయన పాపములు క్షమించే అధికారము కలిగిన దేవుడు కనుక సర్వమానవాళి పాపములను క్షమించుట కొరకై ఆయన ఈ లోకమునకు ఏ తెంచిన దేవుడు. చప్పట్లు కొడుతూ అట్టి క్షమాపణలు ఇస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఏ పాపములో ఉన్నామో, ఏ అవిధేయతలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో, ఏ విధమైనటువంటి దుర్నీతిలో మనము దొరలాడుతున్నామో, అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు కదా, ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఏ విధముగా అతన్ని క్షమించాడో ఆయన మనలను కూడా కౌగలించుకొని తన ప్రేమను పరిచయం చేస్తూ మనల్ని ఆయన అంటున్నాడు, నీవు నా కుమారుడివే, నీవు నా కుమార్తెవే. ఎంత క్షమించే గుణము కలిగిన దేవుడు అండి నేను ప్రకటిస్తాను. యేసు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన బోధ అధికారము కలిగిన బోధ, ఆయన పాపములను అధికారమును క్షమించగలిగినటువంటి అధికారము కలిగిన దేవుడు. కనుక పక్షవాయువుతో బాధపడుతున్న వారి పాపములు క్షమించడం ద్వారా తన యొక్క రోగము యేసు నామములు తొలగిపోయినట్లుగా అక్కడ చూస్తా ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒక విషయం, అదే మార్కు సువార్తలోనే 4వ అధ్యాయము 39 చదవండి. 4వ అధ్యాయము మార్కు సువార్త. లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా మిక్కిలి నిమ్మలమాయను
మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సాయంకాల సమయంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆ దోణి మీదకి అలలు వస్తూ ఉన్నాయి. భయంకరమైనటువంటి ఆ తుఫాను వాతావరణం నెలకొల్పబడింది. ఆ శిష్యులందరూ కూడా వణికిపోతా ఉన్నారు, భయపడిపోతా ఉన్నారు. అయ్యో, ఇదిగో ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని కాపాడండి. ఇదిగో ఈ తుఫాను, ఈ అలలు దోణను కుదిపి వేస్తా ఉన్నాయి, ఎక్కడ మునిగిపోతామో అనే భయంతో, వికృతమైన భయంతో వారు ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆయన లేచి అన్నాడు, సముద్రమా, గాలి, ఆగు. ఏమంటే ఇంటి పక్కన వాళ్ళు పిలిచినట్టు పిలిచాడు బాబు. వెంటనే ఏమైందో తెలుసా? సముద్రము నిమ్మలించింది, గాలి. హల్లెలూయా. ఇంతకు ముందేమో ఆ గాలిని, ఆ వాతావరణాన్ని చూసి భయపడిన వీళ్ళు ఇప్పుడు ఆయన చెప్పగానే ఆగిపోయిన సందర్భాన్ని చూసి ఈయన చూసి భయపడుతున్నారు. ఇప్పుడు ఈయన ఎవరో? యేసయ్యను వెంబడిస్తూ, యేసయ్యతో ఉంటూ, ఆయన చేసిన కార్యాలన్నీ చూస్తూ కూడా ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? నమ్మలేకపోతున్నారు. ఆయన ఎవరో, ఆయన ఎవరో, ఇది ఈయన ఎవరో? గాలి అయిపోయింది. అంత భయంకరమైన ఈతరగాలిలో ఇప్పటి వరకు భయంకరమైన అలలు వచ్చాయి. ఇది దోణి అటు ఇటు కొట్టుకులాడని చచ్చిపోతారా బాబు అనుకున్నాం. కానీ ఆయన ఒక్క మాట, ఆగు, శాంతమూర్తిలాగా ఆగు అన్నాడు. వెంటనే నిమ్మలించాడు. ఈయన ఎవరో చెప్పండి? ఎవరైనా ఈయన ఎవరో? సృష్టి మీద అధికారము కలిగిన వాడైనా. ఏ అధికారం కలిగినాడు? సృష్టి యావత్తు కూడా అధికారము కలిగిన వాడు. మోషే, ఇదిగో కర్ర తీసుకో, కర్ర తీసుకొని ఆ నీటిని కొట్టమన్నాడు. వెంటనే నీరేమైనా? యోర్దాను ఎదుట నిలబడిన ఎలియాతో ప్రభు అంటున్నాడు, అదే ఎలీషాతో ప్రభు అంటున్నాడు, ఈ దుప్పటిని నీటి మీద కొట్టు. రెండు భాగాలుగా చీలింది. ఆ సంఘం అంతా అదే యోర్దానులో చెప్తారు బిగ్గరగా హల్లెలూయా. ఆయన సృష్టి మీద అధికారము కలిగిన దేవుడు 3.5 సంవత్సరాలు తన కుమారుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ వర్షాన్ని ఆపమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నప్పుడు, ఆయన వెంటనే అక్కడ ఏం చేశాడు? లాక్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. సృష్టి యావత్తు పరిశుద్ధుడైన దేవుని చేత. మొత్తం మీద మత్తయి సువార్తలకు మాట చూడు, 28:18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణుడే వెళ్తూ తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవి. ప్రియమైన బిడ్డలారా, దయతో గమనించాలి. అక్కడ ఆయన అంటున్నారు కదా, నేను సర్వాధికారము కలిగిన దేవుడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళండి, వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ జనులను నాకు శిష్యులుగా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, మీకు నేను ఏ సంగతులు బోధించానో, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ఆ సంగతులను వారికి మీరు తెలియచేయండి అని ఆయన తన యొక్క శిష్యులతో ఆజ్ఞాపించి వారిని బలపరిచి నడిపించిన వాడు. మొత్తం మీద ఈయన ఏ అధికారం కలిగిన వాడట? సర్వాధికారము కలిగిన వాడు. ఏమండి, ఒక అధికారము కలిగిన బోధ మాత్రమే కాదు,
పాపములను క్షమించే అధికారం మాత్రమే కాదు, సృష్టి మీద అధికారం మాత్రమే కాదు, టోటల్లీ ఈయన సర్వాధికారము కలిగిన, పైన పరలోకమందు భూమి కిందున్న భూమి మీద ఆయన సర్వాధికారం కలిగింది. కనుక ఈనాడు ఈ సెమీ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, ఆయన మొట్టమొదటిగా సత్యవంతుడైన, ఏ దేవుడైనా సత్యవంతుడైన దేవుడు, రెండవదిగా ఆయన మహాదేవుడు, మూడవదిగా ఆయన అధికారం కలిగిన. నీవు నేను ఆరాధిస్తున్నవాడు అనుకుంటున్నాం, ఈ లోక చక్రవర్తి మనందరి కొరకు ప్రాణమిచ్చిన ప్రేమామూర్తి యొక్క విన్న వాక్యమును ఒక్కసారి మనం అందరం కూడా నెమరు వేసుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఒక సేవకుని ఈ ప్రాంతంలో నిలుపుకొని ఒక భారాయుతమైనటువంటి పరిచర్యను బాధ్యతగా జరిగిస్తున్నాడంటే ఆయన సత్యవంతుడని ప్రకటించడం కొరకు, ఆయన గొప్ప దేవుడని, మహాదేవుడని ప్రకటించడం కొరకు, ఆయన అధికారము కలిగిన వాడు, సర్వాధికారము కలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక 5 నిమిషాలు ప్రార్థించాలి. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన మాటలు ఆలకించిన మన భక్తిని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. అందరం ప్రార్థించేద్దాం పిల్లరా. ఆయన సత్యవంతుడు, ఆయన సర్వ సత్యములోనికి మనం నడిపించువాడు. సత్యవంతుడైన దేవుని కలిగిన మనము ఆ సత్యమును అనుసరించాలి కదా, ఆ సర్వ సత్యములోనికి మనం నడిపించాలి. అయ్యా నీవే మాకు మార్గమయ్యున్నా, మాకు నీవు సత్యమై ఉన్నావయ్యా. నీ సత్యమును మేము పొందుకోవాలి, నీ వాక్యము ద్వారా సత్యమును మేము అనుభవించాలి, ఆ సత్యమును మేము కంకణముగా కట్టుకోవాలి, సత్యమనే జీవితాన్ని మేము జీవించాలి. యథార్థవంతులముగా నీకు భక్తి చేయాలి నాయనా. నీవు గొప్ప దేవుడవు నాయనా. మా కొరకై ఆ కలువరిగిరిలో ప్రాణమర్పించావా, మా కొరకై నాయన కలువరిగిరిలో యాగముగా మార్చబడ్డావా నాయనా. మా ప్రియ పరిశుద్ధాత్ముడా, నా కొరకే నా రూపమును నీవు కలిగి వచ్చావా నాయనా. అయ్యా నా పాపములు నా శాపములు తొలగించుట కొరకై సశరీరుడుగా ఈ లోకమునకు ప్రత్యక్షమైన నీ కృపను బట్టి వందనాలు నాయనా. కృపా సత్యములు కలుసుకొని విధానాలను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఇదిగో సత్యం అంటుంది, ఇదిగో మరణమునకు నిన్ను అప్పగించాలని, కానీ కృప అంటుంది సిలువ ద్వారా రక్షణ కలుగు చేద్దామని. సత్యం అంటుంది, ఇదిగో నీవు పాపం చేస్తున్నావు, నీకు మరణమే అంటుంది, కానీ యేసయ్య ప్రేమ అనబడిన కృప అంటుంది, లేదు లేదు నా బిడ్డలకు విమోచన కావాలి. ఈ విమోచన పరిచర్య ద్వారా, ఈ విమోచన ప్రార్థన మందిర పరిచర్యల ద్వారా ఈ ప్రాంత వాసులకు విమోచన కలుగు చేయాలని పరిశుద్ధాత్ముడు నిర్ణయించి ఉన్నాడు. మా ప్రియ పరిశుద్ధాత్ముడ విమోచనము దయచేయండి నాయన. మా జీవితాలలో విడుదల కలుగు చేయండి నాయన. అంధకారములోను, నిరాశలోను, నిస్పృహలోను, భయంకరమైన పాపపు కోపములోను, భయంకరమైన చేతబడి చిల్లంగి శక్తుల మధ్యలోను, అయ్యా భయంకరమైన వ్యసనాల మధ్యలో మేము బందీలుగా మార్చబడి ఉన్నాము. బయటికి రాలేకపోతున్నాం అయ్యా. ప్లీజ్ యేసయ్యా మా చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తండి నాయన. విడుదల దయచేయమనైనా. నీవు మహాదేవుడవు కదా నా తండ్రి. నీవు దీనుడవై నాయన నీ సన్నిధిలో సాత్వికుడవై మా కొరకే తగ్గించుకొని వచ్చిన వాడవు కదా తండ్రి. మహా గొప్ప దేవాన్ని కొందనాలు. నీవు సర్వాధికారము కలిగిన దేవుడు అని జ్ఞాపకము చేస్తున్న వాడని కొందనాలు. మా ప్రియ పరిశుద్ధాత్ముడా, నీ అధికారము కలిగిన బోధ చేత, నీ సేవకుని చేత ప్రతి దినము మాతో మాట్లాడుతున్నప్పటికీ లోబడలేనటువంటి నిస్సహాయకుడను ప్రభువా, ప్లీజ్ దయతో నన్ను క్షమించండి అయ్యా. నీ బోధన కాదని, నీ సన్నిధిని కాదని పరుగులెత్తిన వాడను, అయితే నన్ను క్షమించయ్యా. తిరిగి నీ ఇంటికి నేను వస్తానయ్యా. ఎందరూ ఒప్పుకుంటున్నారు ఈ రాత్రి, దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడా,
దేవుని ప్రేమ నిన్ను విడిచిపెట్టడం లేదు. నీవు దేవుని సన్నిధిని విడిచిపెట్టినా, ఆయన సన్నిధిని నువ్వు కాదనుకునినా నిన్ను విడిచిపెట్టట్లేదు. ఈ రాత్రి నీ యొద్దకు ఈ సువార్త పంపించబడుతా ఉంది, నీ కొరకు ఈ మాట వినబడుతా ఉంది. తక్షణమే నీవు గనుక స్పందించగలిగితే రాత్రి నిశ్చయముగా నా ప్రభు కనికరము నీ మీదకు దిగి వచ్చునుగా. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. అధికారము కలిగిన నీ బోధ వింటున్నప్పుడు నాలో మార్పును కలుగు చెయ్యయ్యా. నాలో ఏలుబడి చేయుచున్న శాతబడి చిల్లంగి ప్రతి విధమైన బాణమతి క్రియలను యేసు నామములో లయపరచబడును గాక. శపరల కతురల తురల బాబా. తండ్రి నీకే వందనాలు, తండ్రి నీకే వందనాలు, తండ్రి నీకే వందనాలు, తండ్రి నీకే వందనాలు. ఎందరు కనికరముతో దేవుని యొక్క కృపను కోరుకుంటున్నారో వారందరి మీదకు దేవుని అభిషేకం దిగి వస్తుంది రాత్రి. పొందుకు 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 యేసునామములో. ఓ రికారాల సెహతురిల మామా తురాల బాబా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. వంచన వంచన ఒరిగిన పారానా ఒసగక విసిగిన విసిరే కెరటానా కలలా చినావా నీ వలన నన్ను మోసినావా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను చూచు నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నీవే ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు దేవా, బాగుగా ఎరిగియున్నావు. చీకు చింతలలో కృంగినేందగా నా చెంతకు చేరి నా చింతలు బాపుకునే నా ప్రాణ ప్రియుడ నీవే, ప్రాణనాథుడ నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా.
కలిగింది. ఆయన అధికారం కలిగిన బోధకుడు. మరి ప్రాంతాన్ని తాకి వైపుగా అనేకులు ఆకర్షించబడాలి. అనేకులు వైపుగా ఆకర్షించబడుతూ ఉంటే అడ్డంకులుగా మరి అబద్ధాల వేసుకుంటున్నటువంటి రోజులివి. ఈ రోజున దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఇదిగో ఈ ప్రాంతంలో అనేకులు సత్యానికి అడ్డుకట్టబడబోతున్నారు. సత్యం వైపుగా నా ప్రాంతం ఆకర్షించబడబోతున్నారు. ఇదిగో అబద్ధమును రక్షించుచున్నది. అబద్ధమును రక్షించుచున్నది. నిజమైన భక్తిని దూరం అవుతున్నప్పుడు సత్యాన్ని గుర్తించుచుండగా అపవాది అన్నాడు, ప్రభువా అపవాది మోసాలు సాతాను కుయుక్తులు దేవుని సంగమ ముగింపులో ఉన్నాడు. ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందని బిడ్డలు ఉన్నారు. నేను అంటున్నాడు, రక్షణ పొంది కూడా రాబోతుందని వాళ్ళు ఉన్నారు. ఇదిగో మన కాలేజీ మధ్యలో నిలబడిన దేవుడు ప్రకటిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆయన మనల్ని రమ్మంటున్నాడు. నేను నీ వద్దకు వచ్చి ఉంటున్నాను. ఎవరు జీవితాన్ని కూడా వెలిగించబోతున్నాడు.
ప్రార్థిస్తున్నాను. అక్కడ చీకటి నిలబడలేదు, సాతాను నిలబడలేదు. వాడి కుయుక్తులు ఆయన నిలబడలేదు. ప్రభువా, 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 ప్రభువా. మా ప్రార్థనకు మా ప్రజలను ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక్కమారు జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభువా, నీ వెలుగును కుమ్మరించు. చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూడాలి. అంధకారంలో ఉన్న ప్రజలు విడుదల పొందుకోవాలి. సాతాను కట్లు చెప్పబడాలి. ఎగిరిపడాలి. ప్రభువా, ప్రభువా, మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన కృప మనలను దాటిపోలేదు. భయపడిపో. నేనున్నానన్న మాట జ్ఞాపకం తెచ్చుకో. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. మన ప్రాంతాన్ని ప్రజలు బాగా మాట్లాడుతారు. నీ భర్తను అప్పగించండి, నీ బిడ్డలను అప్పగించండి, నీ ప్రజలను అప్పగించండి. దేవా, ఒక్కసారి చూడండి నాయనా. ప్రభువా, ఒకసారి ప్రార్థన ప్రభువా. అయ్యా, ఒకసారి ప్రార్థన నాయనా. పిలుపును ఆధారం ఆయన అవి వృధాగా పోవట్లేదు, అవి వృధాగా పోవట్లేదు, అవి వృధాగా పోవట్లేదు. కష్టములో మన చెంతే కష్టములో నష్టములో మన వేదనలో మన చెంతే అడిగినవన్నీ వెదకిన వారికి దొరకే, అడిగిన వారికి ఇచ్చేవాడా, వెదకిన వారికి దొరికేవాడా, తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారి తలుపులు తెరిచే దేవుడవు. ఓ దేవా, దేవా, నీకెంతో స్తుతియా. యేసయ్యా, దేవా, దేవా, నీకే స్తోత్రం. దేవా, కష్టములో నష్టములో వేదనలో నా చెంతే అవునయ్యా. కష్టములో నష్టములో నాతో నా చెంతే అడిగిన వారికి
అడిగిన వారికి బలంగా పాడుకుందాం. నీవు నాలోనే నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భయమే, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు, నీవు నాలోనే, మన మధ్యలో ఉన్నాడని భయపడదు. నీవు నా తోడు, ఆమేన్. నాకు భయమేలా, నీవు నాలోనే బిగ్గరగా చప్పట్లోని రాత్రి ప్రభునామని గణపరచుకోండి. బిగ్గరగా 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 మనము చప్పట్లు కొడుతూ ప్రభునామని గణపరుస్తూ ఉంటే అవతల లేని సంతోషాన్ని చూసి సాతానుడు భయపడుతూ తలవంచుకోవాలి. ఈ రాత్రి మనము భయపడతాము. దేవుని పక్షాన ఉన్నాడు ఆయన. ఇది జరిగించండి. ఆరాధన నీకు మాత్రమే మహిమ. నా ప్రార్థన ప్రతి గడపడు ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎవరు పెద్దల మొదలుకొని రక్షణ లేని వారైనా రక్షణ ఉండి పోగొట్టుకున్నారైనా వెలిగి ఆగిపోయి